ప్రపంచం సృష్టిస్తున్న ఎనలిస్టుల వ్యాఖ్యలు ఎటువంటి లిమిటేషన్ లేకుండా ఒకప్పుడు రాజధాని మహిళల పైన చేసిన అనుచిత వ్యాఖ్యలు ఇప్పుడు చూసుకుంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏదైతే డిప్యూటీ సీఎం పైన కూడా ఎటువంటి ప్రూఫ్ లేకుండా అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో కూటమి నాయకులు దీనిపైన తీవ్రంగా ఖండిస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో నరేంద్ర గారు ఉన్నారు సార్, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఏంటి సార్ అసలు డిప్యూటీ సీఎం కూడా వదలట్లేదు వీళ్ళకి, వాళ్ళేంటి సార్? ఏం లేదండి, కూటమి ఐక్యతని చెడగొట్టడానికి వ్యక్తిగతంగా నాగేశ్వర గారి మీద మాకు మంచి అభిప్రాయం సదభిప్రాయం ఉన్నా, ఆయన విశ్లేషణలు కొన్ని కోణాల్లో నచ్చిన, కానీ అసందర్భంగా అసలు అనాలోచితంగా మాట్లాడినట్టు కూటమిలో ఏదో రకంగా చిచ్చు పెట్టాలి, దాని ద్వారా కొంతమందికి లబ్ధి చేకూర్చాలి. ఎవరికి లబ్ధి చేకూర్చాలనేది మీకు అర్థమవుతుంది, ప్రస్ఫుటం అవుతుంది. లబ్ధి కూర్చాలనే దురుద్దేశంతో కూటమిలో ఏదో రకంగా విభేదాలు సృష్టించాలని ఆయన ఆయన అభూత కల్పనలో పార్టీలో ఎవరు నమ్మరో పార్టీని విచ్ఛిన్నం చేయడానికి చెప్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు దాన్ని స్వయంగా చెప్తున్నారు. మన రాజమండ్రి మీటింగ్ లో కానీ మనం చెప్తున్నారు, ఆయన మేము సంఘటితంగా ఉంటాము, మమ్మల్ని ఎవరు విభేదించలేరు అని వాళ్ళ కార్యకర్తలుగా చెప్తున్నాడు. మనం కూటమి కొన్ని నిర్ణయాలు తీసుకుని దానికి అందరూ కట్టుబడి ఉండాలని. మరి అతని ఉద్దేశం ఏంటో మీకు ప్రస్తుతం తెలిసిపోతుంది కదా. ఏదో రకంగా కూటమిలో ఒక విషబీజాన్ని నాటి దాన్ని ఏదో ఒక ఇచ్చేసి క్రియేట్ చేసి దాన్ని చర్చగా తీసుకురావడం అసలు అసందర్భం. అది మేము ఖండిస్తున్నాం. మహానాడు గురించి చూసుకుంటే గనక మహానాడు ఇంతకు ముందు లేని వైభవాన్ని రోజు రోజుకి సంతరించుకుంటున్నాయి. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, అంతర్జాతీయంగా ఈ యుద్ధ వాతావరణాలు, ఖర్చులు పెరిగి డీజిల్ ఖర్చులు, కార్యకర్తలు కానీ నాయకులు కానీ వ్యయ ప్రవేశాలకు వచ్చి నెల్లూరు వెళ్లాల్సిన సందర్భం ఉండేది. కానీ ఈరోజు మా లోకేష్ గారు, మోడీ గారు చెప్పిన సందర్భాన్ని, ఖర్చు తగ్గించండి అని ఆయన చెప్పిన సందర్భాన్ని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రకంగా నవ్వుతో మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రకంగా యువ నాయకుడు లోకేష్ నాయకత్వంలో 1875 క్లస్టర్లు ఉంటే ప్రతి క్లస్టర్ ఏరియాలో దగ్గర 600-700 మంది తగ్గకుండా ఈ రకంగా వర్చువల్ విధానం ద్వారా అక్కడ జరిగే మాకు స్టేట్ ఆఫీసులో జరిగే తీర్మానాలు కానివ్వండి, మా నాయకుల ప్రసంగాలు కానివ్వండి, డైరెక్ట్ గా లైవ్ ఇచ్చి ఎంతో నవ్వుతో భవిష్యత్తుగా ఉంది. మహానాడుకి వెళ్తే 1,00,000 మంది 2,00,000 మంది వెళ్ళేవాళ్ళం, ప్రతినిధుల వరకు 60,000 మంది ఉండేవాళ్ళు. తర్వాత మీటింగ్ రోజున 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు అది వేరు. కానీ ఈ రోజున లక్షలాది మంది వర్చువల్ విధానంతో దగ్గర 10 లక్షల మంది దాకా వీక్షిస్తున్నారంటే ఇది నిజంగా చెప్పుకోదగ్గ పరిణామం. ఈ పరిణామాన్ని మేము అందరం ఆహ్వానిస్తున్నాం. మేము చూస్తున్నారు కదా, మీరు నిన్న స్టార్ట్ అయింది, ఈవినింగ్ 7:30 వరకు ఉన్నాం. ఈ రోజు 9ంటికి బిగిన్ అయిన చక్కగా నాయకుల ప్రసంగాలు, తీర్మానాలన్నీ ప్రజలకు అర్థమయ్యేటట్టు వాళ్ళు వివరిస్తున్నారు. అదే రకంగా కార్యకర్తలు కూడా అవగాహనతోటి వాటిని అందరినీ ఆలకిస్తున్నారు. సో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు చేసిన వ్యాఖ్యలు ఏ విధంగా చూసినా పార్టీ ప్రతిష్టని భంగపరచమని, ఏ విధంగానూ ప్రజల నమ్మకాన్ని పోగొట్టమని చెప్తున్నారు నరేంద్ర గారు. సో ఈ నేపథ్యంలో చూద్దాం మరి ఇటువంటి అనలిస్టుల అతి ప్రసంగం అనేది ఎలా కంట్రోల్ అవుతుంది, నిజంగా ప్రూఫ్ లేకుండా మాట్లాడడం అనేది ఎంతవరకు కట్టడి చేయబడుతుంది ఈ నేపథ్యంలో అనేది చూద్దాము. సో వీడియో జర్నలిస్ట్ కిరణ్ తో అనుష, ఆంధ్రప్రభ, పోరంకి నుంచి.